వెల్కమ్ టు ఆదిత్య H9 న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం జారుడు పల్లపై ఉంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని దేవకి ఫంక్షన్ హాల్లో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై జారుడు బల్లపై ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు అగ్రకుల పేదలకు అన్యాయం చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలో నిరంతరం ఫుడ్ పాయిజన్లు, మహిళలపై అత్యాచారాలు హెచ్చుమీరుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధానిలో, జిల్లా కేంద్రాల్లో, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని ఆరోపించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలను తక్షణం రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు. హెచ్సియు విద్యార్థుల పోరాటానికి బీఎస్పీ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. హెచ్సియు భూములను ఎట్టి పరిస్థితుల్లో అమ్మొద్దని హెచ్చరించారు. అట్లాగే బీసీలకు 56% రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంటే 42% బిల్లు అసెంబ్లీలో ఎలా పెడతారని ప్రశ్నించారు. బీసీలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 56% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. వైఫల్యం చెందుతుంది. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి, మంత్రులకు కమిషన్ల మీద యువతకు ఉపాధి కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆ యువత మద్యానికి బానిసనై అనేక ఆకృత్యాలకు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. గంజాయి విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో నలుమూలలు లభిస్తుంది. మద్యాన్ని కూడా ఏరులై పారే విధంగా ఎక్కడ పడితే అక్కడ సమయానుసారం లేకుండా ఏ క్షణమైనా లభించే విధంగా ఈ ప్రభుత్వం వైఫల్యం మూలంగా జరుగుతుంది. దీని కారణంగానే రాష్ట్రంలో అనేక చోట్ల అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. నగరంలో నడిగొడ్డులో కూడా మాకు ఖచ్చితంగా వారంలో ఒక హత్య జరుగుతూ ఉంది. అత్యాచారాలకు అంతే లేకుండా పోయింది. మరి ఈ విధంగా జరుగుతూ ఉంటే ఏ విధంగా మరి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను సహిస్తూ ఊరుకోవడం అనేది జరగదు. బహుజన్ సమాజ్ పార్టీ ప్రెస్ మీట్కు హాజరైనటువంటి మీడియా మిత్రులకు, ప్రెస్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బంధుమిత్రులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ప్రస్తుతం ఈ హాల్లో ఉన్నటువంటి నాయకులు, ఉద్యమకారులు, ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ఉన్నటువంటి మీడియా బంధువులతో పాటు నాగర్ కర్నూలు ప్రజలందరికీ సర్దార్ సర్వాయి పాపన్న గారి వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సర్దార్ సర్వాయి పాపన్న గారు కింది కులాల కోసం, కింది కులాల రాజ్యాధికారం కోసం నాడు ముస్లిం రాజులను, నాటి పాలకులను ఎదిరించి 1670లోనే గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గారు. ఆ రోజులలో కుల వృత్తులు తప్ప ఏ వృత్తులు చేయొద్దు, రాజ్యం ఏలడం అనేది మనకు సంబంధం లేని ఒక అంశంగా ఉన్న రోజులలో కుల వృత్తిని దాటి ఈతను, అంటే గౌడ కులానికి సంబంధించిన కులవృత్తిని పక్కన పెట్టి రాజ్యాధికారాన్ని సాధించడం, రాజ్యాన్ని ఏలడమే నా వృత్తిగా నేను చేపడతానని ముందుకొచ్చి అతి కొద్ది మందితోటి మొదలై గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారికి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన ఉద్యమం తరఫున, తెలంగాణ రాష్ట్రంలోని బహుజనులందరి తరఫున నేను నివాళులు అర్పిస్తున్నాను. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో కూడా కింది కులాల వాళ్ళు, బహుజనులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా ఈ అగ్రకుల సంపన్న పార్టీల కబంధ హస్తాలలో చిక్కుకొని దశాబ్దాలుగా విలవిలలాడిపోతున్నారు. తెలంగాణ రైతాంగ పోరాటంతో మొదలుకొని ఆ తర్వాత అనేక ఉద్యమాలు జరిగినాయి. మలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా మనం ఎంతో ఆశతోటి తెలంగాణ ఉద్యమంలో మనం పాల్గొని 1200 మంది పిల్లలు అమరులైపోయారు. ఉద్యోగాల కోసం
మనం ఆంధ్రోళ్లతో కొట్లాడితే ఏమీ రాదు అన్నారు. ఉద్యోగాలు మన తెలంగాణ రాష్ట్రం వస్తే కావలసినన్ని ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం అని నమ్మబలికినటువంటి దొరలు ఈరోజు పిల్లల ఉసురు పోసుకొని అదే దొరల సంతతికి చెందినటువంటి వాళ్ళు ఏ దొర అయితేనేమి ఆయన కూడా దొరేగాను కూడా వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని అనేక అవకతవకలకు పాల్గొని దశాబ్దాలుగా ఎంతో వేచి చూసి ఎంతో కష్టానికి వచ్చి ఎంతో డబ్బులు పెట్టి ప్రిపేర్ అయినటువంటి విద్యార్థి లోకానికి అంటే నిరుద్యోగ లోకానికి ఈరోజు నిరాశ మిగిల్చినటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. నిరుద్యోగతను పెంచిందని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిరుద్యోగులను మరి వాళ్ళ ఉసురు తీసుకునే విధంగా ఇవాళ ఫలితాలు, గ్రూప్స్ యొక్క ఫలితాలు రావడం, నిరుద్యోగ యువతంతా కూడా నిరసన తెలియజేయడం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ నివ్వరపోయి చాలా బాధతో చూస్తున్నారు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం అనుకోలేదు కాంగ్రెస్ అని చెప్పి బాధపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము జారుడు బల్ల మీద ఉన్నది. మిత్రులారా, కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రంగా ఏదైతే విద్యార్థులు ఉద్యమం చేస్తున్నారో, సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం ప్రాణాలు